రాష్ట్రంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లతో 779 రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించినట్లు చెప్పారు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి. ఇవాల్టి నుంచి వారం పాటు నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల్లో ఫైర్ సేఫ్టీపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఫైర్ యాక్సిడెంట్లలో ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా సత్వర చర్యలు తీసుకుంటున్నామన్నారు డీజీ నాగిరెడ్డి. ఈ రోజు నుంచి ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ట్రైనింగ్ కార్యక్రమాలు కానీ అదేవిధంగా ఇళ్లలో వర్క్ ప్లేసెస్లో తర్వాత ఇండస్ట్రీస్లో హాస్పిటల్స్లో ఇట్లాంటి చోట్ల ఈ ఫైర్ నుంచి రక్షణకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత ఫైర్ సర్వీసెస్లో టెక్నాలజీ ఇన్నోవేషన్స్ అదేవిధంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ వాళ్ళ ఇన్వాల్వ్ చేయడము ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అగ్ని నివారణ పట్ల అవగాహన పెంచుదాం, సురక్షిత భారతాన్ని నిర్మిద్దాం ఈ యొక్క నినాదంతో ఈ యొక్క ఫైర్ సర్వీసెస్ వీక్ని అమలు చేయడం జరుగుతుంది. ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అందరూ ఫైర్ సిబ్బందిని ఫైర్మెన్ కానీ లీడింగ్ ఫైర్మెన్ కానీ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దానిపైన ఆఫీసర్స్ అదేవిధంగా డ్రైవర్ ఆపరేటర్స్ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు హైడ్రాలో ఉన్నటువంటి సిబ్బంది కానీ అదేవిధంగా వరంగల్లో ఫైర్ వింగ్ ఉన్నది వాళ్ళు కానీ తర్వాత మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు మనకి వాటర్ ట్యాంకర్స్ ద్వారా నీళ్లను అందిస్తూ సహకారం అందిస్తున్నారు.